మానవజాతి చరిత్రలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని ఘనకీర్తిగాంచిన వ్యక్తి మహాత్మా గాంధీ అండి. మహాత్మా గాంధీ అంటే ఒక మనిషి కాదండి, ఒక శక్తి అండి. మహాత్మా గాంధీ ఆ రోజుల్లో ఒక శక్తిగా ఉద్యమించి భారతదేశానికి స్వాతంత్రం రప్పించిన మహాత్ముడండి. సత్యం, అహింస, ధర్మం ఆయుధాలుగా చేసుకొని స్వాతంత్ర్యం రప్పించిన మహాత్మా గాంధీ ఆ రోజుల్లో మహోన్నతమైన వ్యక్తిగా కొనియాడేవారండి. అయితే మహాత్మా గాంధీ అంటే మన దేశంలోనే కాదండి, ప్రపంచ దేశాల మొత్తం అందరూ కూడా ఒక మహాత్మునిగా పూజిస్తారండి. దేశ స్వాతంత్రోద్యమాల్లో అందరూ కూడా అహింసతోటి స్వాతంత్రం రప్పించుకున్నారండి. కానీ మన దేశంలో అహింసనే ఆయుధంగా తీసుకొని ఎవరికి కూడా ధన మాన ప్రాణాలకు భంగం కలిగించకుండా, విరోధులకు కూడా ధన మాన ప్రాణాలకు భంగం కలిగించకుండా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించి అంత అహింసాయుతంగా స్వాతంత్రం రప్పించిన మహాత్ముడండి మహాత్మా గాంధీ అంటే. కానీ మహాత్మా గాంధీని ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తులు నానా రకాలుగా దూషిస్తున్నారండి. ఆ దూషిస్తున్న వ్యక్తులకి ఒకటే హెచ్చరిస్తున్నానండి, వాళ్ళందరికీ కూడా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. నేను ఆర్యవైశ్య సంఘం మండల ప్రెసిడెంట్ని, ఓలే సూనాని ముత్తుని నా పేరు. ఎవరైనా గాంధీ గారిని విమర్శిస్తే దమ్ము ధైర్యం ఉంటే వారి పేర్లు వారి అడ్రస్లు పెట్టి విమర్శించండి. అంతేగాని లేని విషయాలను అబోధ కల్పనలు చేసి అసత్యాలను దుర్మార్గపు ఆలోచనలతోటి సత్యంగా నిరూపించడానికి ఎన్నో పాటలు పడుతూ గాంధీ గారిని విమర్శిస్తున్నారండి. వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నానండి, దమ్ము ధైర్యం ఉంటే మీ పేరు అడ్రస్ పెట్టి విమర్శించండి. ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇంకో రకంగా విమర్శిస్తున్నారండి. అదేంటంటే పాకిస్తాన్కి గాంధీ గారు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి భారతదేశానికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, వారికి ఆస్తులు ఎక్కువ ముట్ట చెప్పారు అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలామంది విమర్శిస్తున్నారండి. దీనికి ఒకటి చెప్తున్నానండి, ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకున్నామండి. అన్నదమ్ములవే ఆస్తి పంపకాలు వస్తాయి అంటే వాళ్ళ మనవలు కూడా పుట్టేసిన తర్వాత ఆస్తి పంపకాలు చేసుకున్నారని వాళ్ళ మనవలకి సఖ్యత లేక, సంతానానికి సఖ్యత లేక ఆస్తులు పంపకాలు చేసుకుంటారండి. ఆ పంపకాలు చేసుకున్నప్పుడు ఆ పెద్ద మనిషిగా ఉన్న అన్నలిద్దరూ ఏం చేస్తారంటే ఒక తమ్ముడి సంతానానికి కొంచెం ఆస్తి ఎక్కువైనా కానీ ఇచ్చినా కానీ ఒక పొలమో ఎక్కువ ముట్ట చెప్తే మన సంతానానికి మనం ఏదో నచ్చ చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక పొలమో ఎక్కువ ముట్ట చెప్తాడండి. అంటే మనం ఎక్కువ ముట్ట చెప్తే వాళ్ళు మాట్లాడరు, లేకపోతే మన సంతానానికి మనం నచ్చ చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశం మీద ఒక పొలమో ఎక్కువ ముట్ట చెప్పొచ్చు. కానీ ఆ గాంధీ గారు కూడా ఆ విషయంలో అలా చేసి ఉండరండి. కానీ ఆ దేశ కాలమాన పరిస్థితులు, అప్పటి పరిస్థితులు ఎలాగున్నాయో ఇప్పటి వ్యక్తులకి ఎవరికి కూడా తెలియదండి. కానీ ఎప్పుడో 75 సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని అభూత కల్పన చేసి అన్యాయంగా గాంధీ గారిని విమర్శిస్తున్నారండి. తర్వాత గాంధీ గారు 75 సంవత్సరాల వయసులో నుంచోలేక ఇద్దరు లేడీస్ మీద, ముని మనవరాలు ఉన్న వయసు వ్యక్తుల మీద చెయ్యేసి నుంచుంటే దాన్ని కూడా నానా అసత్యంగా ప్రసారం చేస్తున్నారండి. వాళ్ళందరికీ ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు అన్యాయమైన మెసేజ్లు కానీ తప్పుడు మెసేజ్లు కానీ అబోధ కల్పన చేసి ఎవరైనా పెడితే మాత్రం ఊరుకుండేది లేదు. మన ఆర్యవైశ్య నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి, నాయకులందరూ కూడా దీన్ని ఖండించండి, న్యాయబద్ధంగా పోరాడండి. ఒక చట్టంలో స్వాతంత్రోద్యమ నాయకులను విమర్శించితే అది తప్పుగా భావించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చట్టం తీసుకురావాలని ఈ రకంగా గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నామండి. ఏ నాయకుడైనా కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా వాళ్ళ ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రోద్యమం రప్పించారండి. కానీ ఈరోజు ఈ నాయకుల్లాగా వాళ్ళు ఏమీ ఆశించలేదండి. ఈ రాజకీయ నాయకుల్లాగా, ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగా ఎవరూ లేరండి. అందరు నాయకులు కూడా వారి ధనమాన ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రోద్యమే ముఖ్య ధ్యేయంగా పోరాడిన మహోన్నత వ్యక్తులండి. ఆనాడు గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే అవలేలగా అవ్వగలడు, రాష్ట్రపతి అవ్వాలంటే అవలేలగా అవ్వగలడు. దేశంలో ఉన్న పదవుల్లో అత్యంత ప్రధానమైన పదవి అవలేలగా సంపాదించగలడు. కానీ ఆ మహాత్ముడు ఏమీ ఆశించలేదండి, ధనాన్ని ఆశించలేదు,
పదవిని ఆశించలేదు, కానీ ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు. ఇది చాలా తప్పండి. కపర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా విమర్శిస్తే మాత్రం ఊరుకుండేది లేదు. కపర్దార్ జాగ్రత్త.